సృష్టి ఐవీఎఫ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. డాక్టర్ నమ్రతకు 5 రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో మరిన్ని సంచలనాలు వెలుగులోకి రానున్నాయి. తిలా పాపం తలా పిడికడు అన్నట్లుగా అటు ఫెర్టిలిటీ సెంటర్లు ఇటు స్పెర్మ్ కలెక్షన్ బ్యాంకులు అమ్మతనాన్ని అంగడి సరుకుగా మార్చేశాయి. ఇక్కడ నో రూల్స్, నో హ్యూమానిటీ, ఓన్లీ మనీ మనీ అన్నట్లుగా రెచ్చిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్రమ సరోగసి శిశు విక్రయాలకు సంబంధించి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ యజమాని డాక్టర్ నమ్రత, ఆమె కొడుకు జయంత్ కృష్ణ మరికొంతమంది నిందితులను గోపాలపురం పోలీసులు ఇటీవలే అరెస్టు చేశారు. ఈ క్రమంలో సరోగసి పేరుట శిశు అక్రమ విక్రయానికి పాల్పడిన వైద్యురాలు నమ్రత, జయంత్ కృష్ణలను కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు సికింద్రాబాద్ కోర్టును కోరారు. నమ్రత వద్ద సరోగసి ఐవీఎఫ్ కోసం వచ్చిన వారి వివరాలు లభ్యమయ్యాయని, మరిన్ని విషయాలు రాబట్టేందుకు వారం రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు తాజాగా డాక్టర్ నమ్రతను 5 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. దీంతో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి రానున్నాయి. రాజస్థాన్ కు చెందిన దంపతులు సోనియా, గోవింద్ సింగ్ లు ఐవీఎఫ్ ప్రొసీజర్ లో పిల్లలను కనేందుకు గతేడాది ఆగస్టులో డాక్టర్ నమ్రతను కలిశారు. ఐవీఎఫ్ ద్వారా సాధ్యం కాదు, సరోగస్తో అవుతుందని డాక్టర్ నమ్రత వారికి చెప్పింది. ఇందుకోసం 30 లక్షలు ఖర్చవుతాయని చెప్పారు. 15 లక్షల నగదు, మరో 15 లక్షలకు చెక్కు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో తొలుత ఆగస్టులో 5 లక్షలు నమ్రత ఖాతాకు దంపతులు బదిలీ చేశారు. సెప్టెంబర్లో నిర్వాహకులు విశాఖకు దంపతులను పిలిచి స్పెర్మ్ మరియు అండం సేకరించారు. విడతల వారీగా నగదును బాధితులు డాక్టర్ నమ్రత ఖాతాలో జమ చేశారు. ఈ ఏడాది మే నెలలో మొత్తం నగదును బాధితులు చెల్లించారు. డెలివరీ అనంతరం ఒప్పందం ప్రకారం దంపతులు ఆ బిడ్డకు DNA పరీక్షలు చేయాలని కోరారు. ఇందుకు డాక్టర్ నమ్రత నిరాకరించారు. దీంతో ఆ దంపతులు ఢిల్లీలో శిశువుకు DNA పరీక్ష చేయించగా తమ బిడ్డ కాదని తేలింది. దీంతో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. డాక్టర్ నమ్రత సిబ్బందిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నమ్రతను విచారిస్తే కీలక విషయాలు బయటపడతాయని భావిస్తున్నారు. ఇష్టం లేకనో స్తోమత లేదనో అబార్షన్ కు వెళ్లే దంపతులను గుర్తించి వారికి తన ఏజెంట్ల ద్వారా డబ్బు ఆశ చూపి వారిని ఒప్పించి వారికి పుట్టే చిన్నారులను నమ్రత తన అక్రమ దందాకు ఉపయోగిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.